మన సనాతన ధర్మంలో విశ్వంలో జరిగే ప్రతి ఖగోళ సంఘటనను కేవలం ఒక సైన్స్ పరమైన అద్భుతంగానే కాకుండా మన జీవితాలను ప్రభావితం చేసే ఒక ఆధ్యాత్మిక సంకేతంగా కూడా చూస్తాం. గ్రహాలు, నక్షత్రాల కదలికలు మన విధిని, మన ఆలోచనలు శాసిస్తాయని మన పూర్వీకులు ప్రగాఢంగా విశ్వసించారు. ఈ ఖగోళ సంఘటనలో అత్యంత శక్తివంతమైనవిగా గ్రహణాలను పరిగణిస్తారు. అవి కేవలం ఆకాశంలో సూర్యచంద్రులపై ఏర్పడే నీడలు కావు. మన కర్మఫలాలను వేగవంతం చేసే, మన అంతరంగాన్ని ఆవిష్కరించే అద్భుతమైన సమయాలు. ఇలాంటి ఒక అత్యంత కీలకమైన చంద్రగ్రహణం మన ముందుకు రాబోతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పవిత్రమైన భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు, అనగా సెప్టెంబర్ 7వ తారీఖున ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సాధారణంగానే పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. దానివల్ల భూమిపై పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరిస్తుంది. అందుకే పౌర్ణమి రోజున చేసే పూజలు, వ్రతాలు సత్యనారాయణ వ్రతం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయని నమ్ముతాం. అలాంటి శక్తివంతమైన పౌర్ణమి రోజునే ఛాయాగ్రహమైన రాహువు చంద్రుడిని కమ్మేయడం, అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం అనేది జ్యోతిష్యపరంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల కొందరికి అదృష్టం రెట్టింపు అయితే మరికొందరికి కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. ఈ గ్రహణం మిథున రాశికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనఃకారకుడు అని అంటారు. అంటే మన మనసు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన జ్ఞాపకాలు, మన అంతరాత్మ అన్నీ చంద్రుడి అధీనంలోనే ఉంటాయి. చంద్రుడి గమనాన్ని బట్టే మన మానసిక స్థితిలో మార్పులు వస్తుంటాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ సముద్రం. పౌర్ణమి రోజున చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. ఇది మన కళ్లకు కనిపించే నిజం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నిర్జీవమైన సముద్ర జలాలనే అంతలా ప్రభావితం చేయగల చంద్రుడు మన శరీరాన్నే ఎందుకు ప్రభావితం చెయ్యడు? ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం మన మానవ శరీరం దాదాపు 70% నీటితోనే నిర్మితమయ్యుంది. కాబట్టి చంద్రుడిలో వచ్చే ఏ చిన్న మార్పైనా మన శరీరంలోని ద్రవాలపై, తద్వారా మన మెదడు పనితీరుపై, మన ఎమోషన్స్పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మనలో చాలామందికి మూడ్ స్వింగ్స్, అధిక సున్నితత్వం లేదా తెలియని ఆందోళన వంటివి కలుగుతుంటాయి. ఇప్పుడు అలాంటి పౌర్ణమి రోజునే రాహువు చంద్రుడిని ఆవరించబోతున్నాడు. పురాణాల ప్రకారం దేవదానవులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు స్వర్భాను అనే రాక్షసుడు దేవతల రూపంలో ఎళ్లి అమృతాన్ని సేవించాడు. ఇది గమనించిన సూర్యచంద్రుడు విష్ణుమూర్తికి చెప్పగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలని మొండము నుంచి వేరుచేశాడు. అమృతం తాగడం వల్ల తల రాహువుగా, మొండం కేతువుగా చిరంజీవులుగా మారి సూర్యచంద్రులపై పగబట్టి వారిని కబళించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదే గ్రహణంగా మనం చెప్పుకుంటాం. జ్యోతిష్యపరంగా దీని అర్థం చాలా లోతైనది. చంద్రుడు మన స్పృహతో కూడిన మనస్సు అయితే, రాహువు మన అపస్మారక స్థితిలో ఉన్న ఆలోచనలు, మనలో దాగి ఉన్న అంతులేని కోరికలు, భయాలు, భ్రమలకు ప్రతీక. గ్రహణ సమయంలో చంద్రుడి కాంతిని రాహువు కమ్మేసినప్పుడు మనలో దాగి ఉన్న ఈ భయాలు, అసంపూర్ణ కోరికలు, పరిష్కారం కాని సమస్యలు ఒక్కసారిగా బయటకు వస్తాయి. అందుకే గ్రహణ సమయంలో మనస్సు చాలా చంచలంగా, గందరగోళంగా ఉంటుంది. కానీ దీని ఒక నెగటివ్ విషయంగా చూడకూడదు. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మనలోని బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక గొప్ప అవకాశం. ఈ సమయంలో మనం చేసే మంత్రజపం, ధ్యానం, దానధర్మాలు మన అంతరంగాన్ని శుద్ధి చేసి మన కర్మలను తేలికపరుస్తాయి. ఈ చంద్రగ్రహణం వల్ల మిశ్రమ ఫలితాలను, అంటే మధ్యమ ఫలితాలను పొందబోయే ముఖ్యమైన రాశి మిథున రాశి. మిథున రాశి వారికి వారి జాతకంలో 9వ స్థానమైన భాగ్యస్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్రంలో భాగ్యస్థానం అత్యంత కీలకమైనది. ఇది మన అదృష్టం, పూర్వజన్మ పుణ్యం, తండ్రితో సంబంధం, గురువులు లేదా మార్గదర్శకులు, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, మన ధర్మం, మన నమ్మకాలు, మన జీవన తత్వాన్ని సూచిస్తుంది. ఇంతకి ముఖ్యమైన స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మిథున రాశివారు ఈ సమయంలో కొన్ని ఆసక్తికరమైన అనుభవాలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ కాలం ఒక రకంగా స్తబ్దుగా అనిపించవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదే అనే భావన కలగవచ్చు.
లాభాలు విపరీతంగా రావు. అలా అని నష్టాలు కూడా ఉండవు. రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి. ఇది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలమైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఓపికతో ముందుకు సాగాలి. భాగ్యస్థానం దూర ప్రయాణాలను సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలు ప్లాన్ చేసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో అనుకోని ఆటంకాలు, ఆలస్యం లేదా డాక్యుమెంటేషన్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. 9వ ఇంట్లో మన నమ్మకాలకు, గురువులకు, తండ్రికి సంబంధించినది. ఈ గ్రహణ ప్రభావం వల్ల మిథునరాశివారికి తమ నమ్మకాలపై తమకే సందేహాలు కలగవచ్చు. ఒక రకమైన ఆధ్యాత్మిక శూన్యత ఏర్పడవచ్చు. నేను వెళుతున్న దారి సరైనదేనా అనే అంతర్మథనం మొదలవుతుంది. తండ్రితో లేదా తండ్రి లాంటి వారితో, మీ గైడ్ లేదా గురువుతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలున్నాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. మిథునరాశికి అధిపతి బుధుడు, అంటే కమ్యూనికేషన్కి కారకుడు. గ్రహణ ప్రభావం వల్ల మీరు చెప్పేదాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది. ముఖ్యంగా మీడియా, రచన, పబ్లిషింగ్ రంగాల్లో ఉన్నవారు తమ మాటల్లో, రాతల్లో స్పష్టత ఉండేలా చూసుకోవాలి. ఈ విశ్లేషణ చూసి మిథునరాశివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మధ్యమ ఫలితం అంటే సగం నెగటివ్, సగం పాజిటివ్ అని అర్థం. ఈ గ్రహణం మీ జీవితంలో ఒక రీసెట్ బటన్ లాంటిది. మీ ప్రయాణంలో వచ్చే చిన్నపాటి ఆటంకాలు మిమ్మల్ని మీరు పునః పరిశీలించుకోవడానికి సహాయపడతాయి. మీ జీవిత లక్ష్యాలను, మీ నమ్మకాలను పునర్మించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ గ్రహణ సమయంలో చేసే చిన్న చిన్న పరిహారాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. గ్రహణ సమయంలో ఓం సోమాయ నమః లేదా ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపండం వల్ల మనసు ప్రశాంతంగా, పాజిటివ్గా ఉంటుంది. గ్రహణం ముగిశాక స్నానం చేసి మీ శక్తి కొలది పేదలకు బియ్యం, పాలు, పెరుగు లేదా తెలుపు వస్త్రాలు దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి భాగ్యం వృద్ధి చెందుతుంది. ఈ చంద్రగ్రహణం అనేది భయపడాల్సిన విపత్తు కాదు. మనల్ని మనం శుద్ధి చేసుకుని ఆధ్యాత్మికంగా ఎదగడానికి విశ్వం మనకందిస్తున్న ఒక అవకాశం. దీని గురించి సరైన అవగాహనతో, సరైన జాగ్రత్తలు తీసుకుని సానుకూల దృక్పథంతో ఉంటే ఈ గ్రహణకాలం మీకు మంచే చేస్తుంది. ఈ విలువైన సమాచారాన్ని మీ ఆత్మీయులతో, స్నేహితులతో పంచుకుని వారిని కూడా చైతన్యవంతులను చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతుః.